హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ 28 డిసెంబర్ 2020 రోజు జరిగినటువంటి షిఫ్ట్ 1 షిఫ్ట్ 2కి సంబంధించిన మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ ఏంటో చూసేద్దాం. దీనిలో ఫస్ట్ వన్, అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ప్రధాన కార్యాలయం ఏమిటి? ఆన్సర్ హేగ్. నెక్స్ట్, బిమ్స్టెక్ సభ్య దేశాలు ఏమిటి? ఆన్సర్ బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, నేపాల్ మరియు భూటాన్. నెక్స్ట్, ఇచ్చిన వారిలో ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశం కానిది ఏమిటి? ఇక్కడ ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలు ఏంటంటే చైనా, రష్యా, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్. నెక్స్ట్ వన్, పర్యావరణ పరిరక్షణ చట్టం ఎప్పుడు స్థాపించబడింది? ఆన్సర్ పర్యావరణ పరిరక్షణ చట్టం 1986లో స్థాపించబడింది. నెక్స్ట్, డిఆర్డిఓ అధిపతి ఎవరు? ఆన్సర్ సతీష్ రెడ్డి. నెక్స్ట్, మొదటి కోవిడ్-19 వ్యాక్సిన్ను అభివృద్ధి చేసిన దేశం ఏమిటి? ఆన్సర్ రష్యా దేశం. స్పుత్నిక్ వి అనే పేరుతో వ్యాక్సిన్ని అభివృద్ధి చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలో ఎన్నికల కమిషన్కు సంబంధించిన ఆర్టికల్ ఏమిటి? ఆన్సర్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 324. ఇదేంటంటే ఎన్నికల కమిషన్కు సంబంధించిన ఆర్టికల్ అన్నమాట. నెక్స్ట్ వన్, గోబీ ఎడారి ఏ ఖండంలో భాగం? ఆన్సర్ ఆసియా ఖండంలో భాగం. నెక్స్ట్, సాడిల్ శిఖరం అనేది ఎక్కడుంది? ఆన్సర్ అండమాన్ దీవులలో ఉంది. నెక్స్ట్, ప్రపంచ ధరిత్రి దినోత్సవం ఎప్పుడు? ఆన్సర్ ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే ఏప్రిల్ 22వ తేదీన. నెక్స్ట్, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ మార్చి 8వ తేదీన. నెక్స్ట్, కామన్వెల్త్ యూత్ గేమ్స్ 2021 అనేది ఎక్కడ జరగనున్నాయి? ఆన్సర్ 7వ కామన్వెల్త్ యూత్ గేమ్స్ అనేవి ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ 2021 సంవత్సరం వరకు కూడా ట్రినిడాడ్ మరియు టొబాగోలో జరగాల్సి ఉంది. మరియు ఇప్పుడు 2023కి ఇవి వాయిదా పడింది. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొత్తం రామ్సర్ సైట్లు ఆన్సర్ వచ్చేసి 2020 డిసెంబర్ నాటికి భారతదేశంలో మొత్తంగా 42 గుర్తింపు పొందినటువంటి రామ్సర్ సైట్లు అనేవి ఉన్నాయి. రామ్సర్ కన్వెన్షన్ కింద జాబితా చేయబడిన ఏదైనా చిత్తడి నేలని రామ్సర్ సైట్ అని అంటారు. నెక్స్ట్ వన్, రాజతరంగిణి రచయిత ఎవరు? ఆన్సర్ కాశ్మీరీ అయినటువంటి కల్హణ. నెక్స్ట్, 55వ జ్ఞాన్పీఠ్ అవార్డు ఎవరికి ఇవ్వబడింది? ఆన్సర్ అక్కితం అచ్యుతన్ నంబూతిరి. నెక్స్ట్ వన్, కుడంకులం అణు విద్యుత్ ప్లాంట్ అనేది ఎక్కడుంది? ఆన్సర్ తమిళనాడులో ఉంది. ఇది కుడంకులం భారతదేశంలో అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం. ఇది దక్షిణ భారత రాష్ట్రమైనటువంటి తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలోని కుడంకులంలో ఉంది. నెక్స్ట్ వన్, సుకన్య సమృద్ధి యోజన దేనికి సంబంధించినది? ఆన్సర్ సుకన్య సమృద్ధి యోజన SSY అనేది బేటీ బచావో బేటీ పడావో ప్రచారంలో భాగంగా 2015 సంవత్సరంలో తిరిగి ప్రారంభించిన పొదుపు పథకం. ఈ పథకం సంరక్షకులకు తమ ఆడపిల్లల కోసం అధీకృత వాణిజ్య బ్యాంకు లేదా ఇండియా పోస్ట్ బ్రాంచ్తో పొదుపు ఖాతా తెరవడానికి వీలనేది కల్పిస్తుంది. నెక్స్ట్ వన్, 7 చెల్లెళ్ళు అని ఏ రాష్ట్రానికి పేరు? 7 సిస్టర్స్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రాలకు పేరు? ఆన్సర్ సిక్కిం రాష్ట్రాన్ని భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలో చేర్చడానికి ముందు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్ మరియు త్రిపుర రాష్ట్రాలకు 7 సిస్టర్ స్టేట్స్ అని పేరుండేది. నెక్స్ట్ వన్, జమ్మూ మరియు శ్రీనగర్లను కలిపేటటువంటి మౌంటైన్ పాస్. ఆన్సర్ బనిహాల్ పాస్. నెక్స్ట్ వన్, బెంగాల్ విభజన ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్
1905 సంవత్సరంలో జరిగింది బెంగాల్ విభజన. నెక్స్ట్ వన్, రెండవ పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ 1556వ సంవత్సరం నవంబర్ 5వ తేదీన రెండవ పానిపట్టు యుద్ధం సామ్రాట్ హేమ్చంద్ర విక్రమాదిత్య మరియు అక్బర్ సైన్యం మధ్య రెండవ పానిపట్టు యుద్ధం అనేది జరిగింది. నెక్స్ట్ వన్, ప్రస్తుతం బీహార్ గవర్నర్ ఎవరు? ఆన్సర్ ఫగు చౌహాన్. వీరు ప్రస్తుత బీహార్ గవర్నర్. నెక్స్ట్ వన్, భారతదేశపు పొడవైన రహదారి ఏది? ఆన్సర్ జాతీయ రహదారి 44 NH44 అనేది ఇది నేషనల్ హైవే 44 అనేది ఇది భారతదేశంలో అతి పొడవైన జాతీయ రహదారి. ఉత్తరాన శ్రీనగర్ నుండి దక్షిణాన కన్యాకుమారి వరకు 3745 కిలోమీటర్ల పొడవు అనేది ఇది నడుస్తుంది. నెక్స్ట్ వన్, చికంకరీ ఎంబ్రాయిడరీ ఏ ప్రదేశంతో సంబంధం కలిగి ఉంది? చికంకరీ ఎంబ్రాయిడరీ ఏ ప్రదేశంతో సంబంధం కలిగి ఉంది? ఆన్సర్ లక్నోతో. నెక్స్ట్ వన్, ప్రార్థన సమాజ్ ఎప్పుడు స్థాపించబడింది? ఆన్సర్ 1867లో స్థాపించబడింది ముంబైలో. నెక్స్ట్, లోక్సభ సీట్ల గరిష్ట సంఖ్య ఎంత? ఆన్సర్ 552. నెక్స్ట్, మొదటి తీర్థంకర్ ఎవరు? ఆన్సర్ రిషభనాథుడు. నెక్స్ట్ వన్, IPL 2020ను ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్ UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. నెక్స్ట్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ జైరామ్ ఠాకూర్. జైరామ్ ఠాకూర్. నెక్స్ట్, వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏ నగరాల మధ్య నడుస్తుంది? ఆన్సర్ ఇది వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది న్యూఢిల్లీ మరియు వారణాసి మధ్య నడుస్తుంది. నెక్స్ట్, శబరిమల ఆలయం ఎక్కడుంది? శబరిమల ఆలయం అనేది కేరళలో ఉంది. నెక్స్ట్, భారతదేశపు రాష్ట్రపతి పదవిని స్వీకరించిన అతి చిన్న వయస్సు కలిగిన వారు ఎవరు? ఆన్సర్ నీలం సంజీవరెడ్డి. ఆయన 64 సంవత్సరాల 67 రోజుల వయసులో పదవిని స్వీకరించారు. నెక్స్ట్ వన్, ఖేలో ఇండియా 2020 అనేది ఎక్కడ జరిగింది? ఖేలో ఇండియా 2020 అనేది గువాహతి, అస్సాం, ఇండియాలో జరిగింది. నెక్స్ట్, భారతదేశంలో పొడవైన తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ గుజరాత్. నెక్స్ట్, మైక్రోసాఫ్ట్ యొక్క CEO ఎవరు? ఆన్సర్ సత్య నాదెల్లా. సత్య నాదెల్లా. నెక్స్ట్ వన్, DNA డబుల్ హెలిక్స్ మోడల్ ఇచ్చింది ఎవరు? ఆన్సర్ ఫ్రాన్సిస్ క్రిక్ మరియు జేమ్స్ వాట్సన్. నెక్స్ట్, స్వాతంత్ర సమర యోధులలో ఎవరికి దేశబంధు అనే బిరుదు కలదు? ఆన్సర్ చిత్తరంజన్ దాస్కు దేశబంధు బిరుదు అనేది కలదు. నెక్స్ట్ వన్, శారదా చట్టం బాల్య వివాహ నిరోధక చట్టం 1929 సంవత్సరంలో. నెక్స్ట్ వన్, సెరికల్చర్ దేనికి సంబంధించినది? ఆన్సర్ పట్టు ఉత్పత్తికి సంబంధించినది. నెక్స్ట్, ఉబుంటు దేని క్రింద వస్తుంది? ఆన్సర్ ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్, మంగళయాన్ ఎప్పుడు ప్రారంభించబడింది? ఆన్సర్ 5వ తేదీ నవంబర్ నెల 2013లో. నెక్స్ట్, కంప్యూటర్ యొక్క మెదడు అని పిలువబడే భాగం ఏమిటి? ఆన్సర్ CPU, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. నెక్స్ట్ వన్, బ్యాంక్ ఆఫ్ బరోడాతో విలీనమైనటువంటి బ్యాంక్ ఏమిటి? ఆన్సర్ విజయ బ్యాంక్ మరియు దేనా బ్యాంక్. నెక్స్ట్ వన్, పట్టా చిత్రకళ అంటే ఏమిటి? ఆన్సర్ పెయింటింగ్ శైలి, ఒడిశా కళారూపాలు. నెక్స్ట్, గుజరాత్లోని ఏ జిల్లాలో దండి ఉంది? ఆన్సర్ నవసరి జిల్లాలో దండి ఉంది.
నెక్స్ట్ ఏ సిక్కు గురువు పంజ్ ప్యారేన్ ప్రారంభించాడు? ఆన్సర్ గురు గోవింద్ సింగ్. నెక్స్ట్ మధ్యప్రదేశ్ గవర్నర్ ఎవరు? ఆన్సర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్. శ్రీమతి ఆనందీబెన్ పటేల్. నెక్స్ట్ వన్ మోప్లా తిరుగుబాటు ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ 1921లో. నెక్స్ట్ హార్డ్ వాటర్ అంటే భారజలం యొక్క రసాయన సూత్రం ఏమిటి? ఆన్సర్ అటామిక్ రియాక్టర్లో ఉపయోగించేటటువంటి D2O. ప్రపంచంలో అతిపెద్ద ద్వీపం ఏది? ఆన్సర్ విక్టోరియా ద్వీపం. నెక్స్ట్ నోకియా యొక్క సిఈఓ ఎవరు? నోకియా యొక్క సిఈఓ ఆన్సర్ పెక్కా లండ్మార్క్. నెక్స్ట్ ఎన్ఆర్యు పూర్తి రూపం ఏమిటి? ఎన్ఆర్యు యొక్క పూర్తి రూపం ఆన్సర్ నేచురల్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ జలియన్ వాలాబాగ్ సంఘటన తేదీ ఎప్పుడు? ఆన్సర్ 13వ తేదీ ఏప్రిల్ నెల 1919 సంవత్సరం. నెక్స్ట్ రాజ్యాంగంలో ప్రాథమిక విధులు ఏ సవరణ ద్వారా చేర్చబడ్డాయి? ఆన్సర్ 1976 సంవత్సరంలో 42వ సవరణ చట్టం ద్వారా చేర్చబడ్డాయి. నెక్స్ట్ మోప్లా తిరుగుబాటు యొక్క స్థానం. మోప్లా తిరుగుబాటు అనేది మలబార్ కేరళలో జరిగింది. నెక్స్ట్ భరత్పూర్ ఎక్కడుంది? భరత్పూర్ అనేది రాజస్థాన్లో కలదు. నెక్స్ట్ స్వరాజ్ పార్టీ ఏర్పాటు ఎప్పుడు జరిగింది? ఆన్సర్ 1923 సంవత్సరంలో మోతీలాల్ నెహ్రూ మరియు సిఆర్ దాస్ చేత ఏర్పడింది స్వరాజ్ పార్టీ అనేది. నెక్స్ట్ భారత 2వ ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ లాల్ బహదూర్ శాస్త్రి. నెక్స్ట్ మెదడు యొక్క బయటి పొర పేరేమిటి? ఆన్సర్ డ్యూరా మ్యాటర్. నెక్స్ట్ వన్ విటమిన్ డి లోపం కారణాలేమిటి? విటమిన్ డి లోపం వల్ల వచ్చేది ఏంటంటే రికెట్స్ వ్యాధి వస్తుంది. విటమిన్ డి లోపం వల్ల వచ్చే వ్యాధి రికెట్స్. నెక్స్ట్ గుజరాత్ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ విజయ్ రూపానీ. నెక్స్ట్ కాస్మోలజీ అంటే ఏంటంటే కాస్మోలజీ అనేది విశ్వం యొక్క మూలం మరియు పరిమాణం, బిగ్ బ్యాంగ్ నుండి నేటి వరకు మరియు భవిష్యత్తులో సంబంధించిన అధ్యయనాలకు సంబంధించిన ఖగోళ శాస్త్రం అన్నమాట. నెక్స్ట్ వన్ పేటిఎం సిఈఓ ఎవరు? ఆన్సర్ వరుణ్ శ్రీధర్. నెక్స్ట్ వన్ లైకెన్స్ ఏ రకమైన కాలుష్యాన్ని గుర్తించడంలో సహాయపడతాయి? ఆన్సర్ వాయు కాలుష్యం. నెక్స్ట్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2020 యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ ప్రకృతి సమయం, టైమ్ ఆఫ్ నేచర్. నెక్స్ట్ ఈ క్రింది జతలలో ఏది దక్షిణ అమెరికాలోని భూభాగం కలిగిన దేశాలు? దక్షిణ అమెరికాలోని భూభాగం కలిగిన దేశాలు పరాగ్వే మరియు బొలీవియా. నెక్స్ట్ వన్ పదార్థం యొక్క యూనిట్ ఎంత? సబ్స్టాన్స్ యొక్క యూనిట్ ఎంత? ఆన్సర్ మోల్. నెక్స్ట్ భూమిపై ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి 60 కిలోలు ఉంటే చంద్రునిపై దాని ద్రవ్యరాశి ఎంత? ఆన్సర్ 60 కిలోలు. అంటే ఒక పదార్థంలో గల ద్రవ్య పరిమాణమును మనము ద్రవ్యరాశి అని అంటాము. ఇది అదిశ రాశి. ఇది ప్రదేశమును బట్టి మారదు. ఇది వస్తువుల యొక్క ప్రాథమిక లక్షణం. ఇది విశ్వంలో ఎక్కడైనా కూడా స్థిరంగా ఉంటుంది. దీనిని సాధారణ త్రాసుతో కొలుస్తారు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. కింది వాటిలో మహారత్న కంపెనీ ఏమిటి? మహారత్న కంపెనీ ఆన్సర్ కోల్ ఇండియా. నెక్స్ట్ న్యూక్లియర్ రియాక్టర్లో D2O వాడకం. న్యూక్లియర్ రియాక్టర్లో D2O వాడకం. D2O అంటే హెవీ వాటర్ వాడకం. ఆన్సర్ విచ్చిత్తి సమయంలో ఉత్పత్తి అయ్యే న్యూట్రాన్లను
మందగించడానికి అణు రియాక్టర్లు అవసరం. నెక్స్ట్ వన్, మనకు కనిపించే సూర్య పొర ఏమిటి? ఆన్సర్ ఫోటోస్పియర్. నెక్స్ట్, ప్లాసీ యుద్ధం అనేది ఎప్పుడు జరిగింది? ఆన్సర్ 23వ తేదీ జూన్ నెల 1757 సంవత్సరంలో. నెక్స్ట్ వన్, ఎకనామిక్స్ 2020లో నోబెల్ బహుమతి స్వీకరించింది ఎవరు? ఆన్సర్ రాబర్ట్ బి విల్సన్ మరియు పాల్ మిల్గ్రోమ్. నెక్స్ట్ వన్, సంగీతానికి సంబంధించిన అవార్డు ఏమిటి? సంగీతానికి సంబంధించిన అవార్డు గ్రామీ అవార్డులు. ఇవి సంగీతానికి సంబంధించినవి. నెక్స్ట్ వన్, ఎన్డీఏ ఎక్కడ ఉంది? ఎన్డీఏ అనేది ఖడక్వాస్లా పూణేలో ఉంది. నెక్స్ట్, గల్లీ బాయ్కు ఏ బహుమతి ఇచ్చారు? గల్లీ బాయ్ దీనికి ఏ బహుమతి ఇచ్చారు? ఆన్సర్ ఉత్తమ చలనచిత్రం ఫిల్మ్ ఫేర్ అవార్డు అనేది ఇచ్చారు. నెక్స్ట్ వన్, ఉపరాష్ట్రపతి జీతం ఎంత? ఆన్సర్ 4 లక్షలు. నెక్స్ట్, బార్క్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? ఆన్సర్ ట్రోంబేలో ఉంది. నెక్స్ట్, బానిస రాజవంశం స్థాపకుడు ఎవరు? ఆన్సర్ కుతుబుద్దీన్ ఐబక్. నెక్స్ట్, యుఎన్డిపి ఎప్పుడు స్థాపించబడింది? ఆన్సర్ జూన్ 1972లో. నెక్స్ట్, యుఎన్డిపి ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఆన్సర్ న్యూయార్క్, యుఎస్ఏలో కలదు. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి, ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.